వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని సన్నాహక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ, చేనేత, గీత, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులకు 4,000 చొప్పున, కండరాల క్షీణత బాధితులకు 15,000 పెన్షన్ పెంచివ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న హైదరాబాద్ లో జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ వికలాంగుల పెన్షన్ 20 నెలలు గడిచినా పెంచకపోవడం, వృద్ధుల వితంతుల పెన్షన్ 20 నెలలు గడిచినా పెంచకపోవడం చూస్తే ఈ వర్గాలకు నమ్మక ద్రోహం చేయడమే. ఈ వర్గాలకు సంబంధించిన పెన్షన్ పొందేటోళ్ళ బాధలు పాలకులకు ప్రతిపక్షాలకు పట్టట్లేదు. కారణం ఏంటంటే పాలకులు వాళ్ళ కుటుంబాల్లో పెన్షన్ తీసుకునేటోళ్ళు లేరు, ప్రతిపక్షాల లీడర్ల కుటుంబాల్లో పెన్షన్ తీసుకునేటోళ్ళు లేరు, పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు లేరు. ఇప్పుడు పాలకులైతే వాళ్ళు బంగ్లాల నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు. ప్రతిపక్ష లీడర్లు అయితే వాళ్ళు గడియల నుండి వచ్చిండ్రు, 100 ఎకరాల భూములు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి పేదల బాధలు, పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ బాధలు పాలకులకు అర్థం కావు, ప్రతిపక్షాలకు అర్థం కావు. ఇట్లాంటి పరిస్థితిలో పెన్షన్ పెంచడమా లేదా గద్దె దిగి ఇంటికి వెళ్లడమా రేవంత్ రెడ్డి గారు సర్కారు ఆగస్టులో తేల్చుకోవాల్సిందే. అందులో భాగమే ఖచ్చితంగా చలో హైదరాబాద్ పిలుపును ఇవ్వడం జరిగింది. ఆగస్టు 13న చలో హైదరాబాద్ వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జనకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పి వికలాంగుల ప్రజల్ని, వృద్ధులు, వితంతుల్ని, ఒంటరి మహిళల్ని, నేత, గీత కార్మికుల్ని, బీడీ కార్మికుల్ని, పెన్షన్ మీద ఆధారపడి బతికే ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 13న జరగబోయే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జనకి తరలి రావాల్సిందిగా, రేవంత్ రెడ్డి గారు సర్కార్తో తాడో పేడు తెలుసుకోవడానికి సిద్ధపడి రావాల్సిందిగా, స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.